దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే ఆగండి అక్కడ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా కొడుకుని చూడటానికి. మీ కొడుకు చచ్చాడో లేదో చూడటానికి వచ్చారా? ఏ తండ్రి తన పిల్లలు చనిపోవాలని కోరుకోరు శాంభవి. నా కొడుకు చనిపోయే పరిస్థితే వస్తే వాడి ప్రాణం పోకముందే నా గుండె ఆగిపోతుందని నాకు తెలుసు. మీరు మా బావగారిని చూడటానికి వీల్లేదు. నా కొడుకుని చూడటానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఏంటి సరసు? పదా సరసు. ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటకు గెంటేసినప్పుడు అవసరం లేని కొడుకు ఇప్పుడు గుర్తొచ్చాడా మీకు? అప్పుడు అనాలోచనతో అలా చేశాను కాబట్టి ఇప్పుడు దానికి 100 రెట్లు బాధపడుతున్నాను. వాడు నాతో మాట్లాడనక్కర్లేదు, కనీసం చూశానన్న తృప్తైనా నాకు మిగులుతుంది. అర్థం చేసుకో శాంభవి. అవసరం లేదు. ఒంటికి చిన్న గాయమైతేనే బాధగా ఉంటుంది. అటువంటిది కన్న కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడంటే మనసు ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం చేసుకోమ్మా. మీ ఊళ్ళో అడుగు పెట్టినందుకే మీ కొడుకు ఇలా జరిగింది. మా అక్క పసుపు కుంకుమలు పోయే పరిస్థితి ఏర్పడింది. మా అక్కకి ఐదోతనం లేకుండా చెయ్యాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళి చూడండి. మీరొచ్చారని తెలిసినా మా అక్కే కాదు, మీ కొడుకు కూడా మిమ్మల్ని ఇష్టపడ్డు. మీ కొడుకుని కూడా మీతో పాటు ఆ ఊరికి తీసుకెళ్తాను అంటే నాకేం అభ్యంతరం లేదు. మీ వెనకే ఉన్నారు, అడిగి చూడండి. ఇంతకన్నా మర్యాదగా మాట్లాడటానికి నేను మా అక్క వాగ్దేవిని కాను. వెళ్ళండి. మీ కళ్ళెదుటే మీ తాతయ్యకి అంత అవమానం జరుగుతుంటే
ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నారేంటండి? పెద్దయ్య గారికి అరుణ్ బాబు గారిని నేను చూపిస్తాను. వద్దు సరసు, నన్ను వెళ్ళనివ్వండి రాహుల్ బాబు. వెళ్ళొద్దని చెప్పానా? పిన్ని ఉడిపుని చూడాలనేదో. షట్ అప్! బుద్ధి లేకుండా మాట్లాడుకో. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన కట్టుబట్టలతో వెళ్ళగొట్టేస్తే మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి మా అక్క ఎంత కష్టపడిందో నాకు తెలుసు. నువ్వు అతని మీద జాలి చూపిస్తే మీ అమ్మని అవమానించినట్టు లెక్క. మర్యాద తెలిసిన వాళ్ళకైతే ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు అర్థం అవుతాయి. పౌరుషం ఆత్మాభిమానం ఉన్న నాలాంటి వాళ్ళైతే ఇలాంటి అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండేవాళ్ళు కాదు. మీరింకా ఇక్కడే ఉన్నారు అంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద ఆయన్ని పట్టుకొని ఎలాంటి మాట్లాడుతున్నారో చూసారా? అదండి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే నా మీదొట్టు. పెద్దయ్య మీ అమ్మ ఆస్తులకు తప్ప అనుబంధాలకు విలువ లేదని నూరిపోసిందా మీకు? మీ మేడం మనీకి తప్ప మనుషులకి మమకారాలకి విలువలనివ్వద్దని చెప్పిందా? హత్య చేసిన వాళ్ళకి కూడా ప్రాణభిక్ష పెడతారు. నాకు ఆ అదృష్టం కూడా లేకుండా పోయిందిరా. తాతయ్య, మా మేడంకి తప్ప మాకెవ్వరికీ మీ మీద ఎలాంటి కోపం లేదు తాతయ్య. నీకు మేమందరం ఉన్నాం తాతయ్య. కన్న తల్లిని కూడా అమ్మాని పిలవలేక మేడం అంటున్నారంటే మీకున్న స్వతంత్రం ఏమిటో, మీరేం చేయగలరో నాకు అర్థమవుతోంది. అరుణ్ బాబు గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు పెద్దయ్య. మిమ్మల్ని కలవక ముందే అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు మీరు వాళ్ళని పొమ్మన్నారు. ఇప్పుడు పొమ్మన్న వాళ్ళనే కావాలనుకుంటున్నారు. మీరు పెద్దవాళ్ళు కాబట్టి చేసిన తప్పుని తెలుసుకుని మీ మనసుని మార్చుకున్నారు. కానీ వాళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు కాబట్టి మనసు మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఓపిక పట్టండి. నా ఓపిక నశించిపోయింది. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూడటం ఒక్కటే మిగిలింది. సార్, మిస్టర్ రాహుల్, ఆ ల్యాండ్ విషయం ఎంతవరకు వచ్చింది? ఆ ల్యాండ్కి సంబంధించిన బ్యాలెన్స్ పేపర్స్ అన్ని సంపాదించాను సార్. యా, ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ టు క్లోజ్. గుడ్. ఆ పేపర్ తీసుకుని ముంబై వస్తే మనం ప్రాజెక్ట్ గురించి అగ్రిమెంట్ చేసుకుందాం. ఓకే సార్, ష్యూర్, డెఫినెట్గా ఐల్ బీ దేర్. ఎంత త్వరగా వస్తే అంత మంచిది. డిలే చేస్తే
మేము అదర్ ఆప్షన్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. మీకు ఆప్షన్ ఇవ్వండి సార్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఓకే, బాయ్. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడానికి రమ్మంటున్నారు. అగ్రిమెంట్ మీద సైన్ చేయంగానే నా ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టే. నేను ఇంత అదృష్టవంతుడిని అనుకోలేదు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఆ అదృష్టం నీది కాదురా, అది నీ అదృష్టం కాదురా, సరస్సు నీ జీవితంలో అడుగుపెట్టిన వేళా విశేషం. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది నేను, దీనికోసం కష్టపడింది నేను. ఇందులో సరస్సు ఏం చేసింది తాతయ్య? నీ పేరు మీద ఉన్న పొలం పేపర్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, కాబట్టి అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. తాతయ్య, వాళ్ళు అర్జెంటుగా రమ్మన్నారు. నేను ముంబై వెళ్తున్నాను, వెళ్ళొస్తాను. ఆగరా తాత, మంచి పనికి వెళ్ళేటప్పుడు మంచి ముహూర్తం చూసుకోవాలి, లేదా మంచి మనసున్న మనిషి అయినా ఎదురు రావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి మీ ఆయనకి ఎదురురా. ఈ తొక్కలో సెంటిమెంట్లేంటి? వద్దంటే మళ్ళీ అదో పెద్ద క్లాసు. ఆలోచిస్తావేంటమ్మా నీ భర్తకి ఎదురు రావటానికి? వెళ్ళు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రాహుల్ బాబు వెళ్ళిన పని విజయవంతం కావాలి. మిస్టర్ రాహుల్, గో టు కాన్ఫరెన్స్ హాల్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ ఇన్ మిస్టర్ రాహుల్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. డాక్యుమెంట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా సరస్సు, ఇలా రామ్మా. ఏంటి పెద్దయ్య? రాహుల్ నా మనవడు. వాడిప్పుడు నీ భర్త కాబట్టి అతన్ని నీకు అనుకూలంగా మార్చుకోవలసిన బాధ్యత నీదేనా? నమస్కారం బాబు. నమస్కారం పంతులు గారు, రండి. గుమాస్తా గారు రమ్మని ఫోన్ చేశారు. నా కొడుకు అరుణ్ ప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు.
ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. అరుణ్ బాబు గారికి ఏమీ కాదు పెద్దయ్య. ఓదార్పులు మనసులోని బాధల్ని తగ్గించగలవేమో గాని మనుషుల్ని గండాల నుంచి తప్పించలేవు. ఎలాంటి ప్రమాదం లేకుండా వాడు క్షేమంగా ఉండాలని మా బాబు అరుణ్ ప్రసాద్ పేరు మీద మృత్యుంజయ హోమం చేయండి. తప్పకుండానండి. యాగఫలం అనేది సమస్యల నుండి కాపాడి మేలు జరిగేలా చేస్తుంది. గుమస్తా గారు, అయ్యా, ఆ హోమానికి కావలసిన ఏర్పాట్లు చేయండి. అలాగేనయ్యా. వెళ్ళొస్తాను బాబు గారు. మంచిదండి. సరసు, నా కొడుక్కి ఆ ప్రమాదం ఎలా జరిగిందో నీకేమైనా తెలుసా? తెలుసు పెద్దయ్య. ఎలా జరిగింది? అరుణ్ బాబు గారికి ప్రమాదం జరగడానికి నేనే కారణం. మా నాన్న నా పెళ్లి చేయడం కోసం అరుణ్ బాబు గారితో గొడవ పడ్డారు. అప్పుడే ఆ పెనుగులాటలో మా నాన్న ఆవేశం వల్ల అరుణ్ బాబు గారికి ప్రమాదం జరిగింది. అది కాదురా జగన్నాథం, నా మాట. జగన్నాథం, జగన్నాథం, నా మాట ఒక్కసారి వినరా. ఒకప్పుడు అరుణ్ బాబు గారికి సహాయం చేసిన మా నాన్న ఇప్పుడు అదే అరుణ్ బాబు గారితో గొడవ పడ్డారంటే దానికి కారణం నేనే పెద్దయ్య. నాకేమీ చేయలేకపోతున్నాను అన్న బాధతో, నాకేదో ఒకటి చేయాలన్న ఆశతో మా నాన్న అలా చేశారు. అలా చేసినందుకు పోలీసులు మా నాన్నని అరెస్ట్ చేశారు. మా నాన్న ఏం చేసినా నా కోసమే చేశారు కాబట్టి మా నాన్న చేసిన తప్పులకి నేనే కారణం. నన్ను క్షమించండి పెద్దయ్య గారు. జరిగిన దానికి నేనే కారణమని చెప్పలేక నీ మీద నింద వేసుకుంటున్నావా సరసు? మీరు కారణం ఎలా అవుతారు పెద్దయ్య? ఆ రోజు నా పిల్లల్ని ఇంట్లోంచి గెంటేసింది, మీ నాన్న ఈ ఊరు విడిచిపెట్టేలా చేసింది నేనలా ఆ రోజు చేసుండకపోతే నావాడు నాకు దూరమయ్యి ఉండేవారు కాదు, మీ నాన్న మీకు దూరమయ్యి ఉండేవారు కాదు. వాళ్ల మనసులు మారినా, వాళ్ల జీవితాలు చెదరినా, వాళ్ల మధ్య ఏం జరిగినా వాటన్నిటికీ నేనే కారణం. జరిగిన దానికి నువ్వు కాదమ్మా కారణం, నేను. మా నాన్న తప్పు చేశాడే తప్ప తప్పుడు మనిషి కాదు పెద్దయ్య. నాకు తెలుసమ్మా, మీ నాన్నని నేను విడిపిస్తాను. పద వెళ్దాం. గుమస్తా గారు, అయ్యా, లీడర్ గారికి ఫోన్ చేసి బెయిల్ ఏర్పాటు చేయమని చెప్పండి. అలాగేనయ్యా. పదమ్మా, మీ నాన్న దగ్గరికి వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీ గుమాస్తా గారు ఫోన్ చేశారు. బెయిల్ తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. నాన్నా, నిన్ను విడిపించడానికి ఎవరొచ్చారో చూడు నాన్నా. నీకోసం పెద్దయ్య గారు వచ్చారు నాన్న. నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది. ఎలా ఉన్నావు జగన్నాథం? నేనెలా ఉన్నానో చూస్తే మీకు తెలియడం లేదా? తల్లి లేని నా పిల్లలకి తోడుగా అండగా ఉండాల్సిన నేను ఇక్కడ ఊచలు లెక్క పెడుతున్నాను. మాలాంటి వాళ్ల మీద జాలి చూపించాల్సిన మీ పెద్దరికమే మా పాలిట శాపంగా శిక్షగా మారింది. చేసిన పాపం చాలదని మళ్ళీ వచ్చారా? వెళ్ళండి.